అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభువారు తన మహోన్నతమైనటువంటి ప్రేమ కౌగిలిలో మనలను భద్రపరిచి నిరంతరము నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆశ్చర్యకరుడు ప్రభువారు మనతో చక్కగా మాట్లాడుతూ ఉన్నటువంటి దేవదేవుడు. ప్రియులారా, మనం గమనించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి వద్దకు రాడు అని ప్రభువారు ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారు తన ద్వారా భూలోకమందు పుట్టినటువంటి ప్రతి మానవుణ్ణి తండ్రి వద్దకు నడిపించువారై ఉన్నారు. తండ్రి రాజ్యంలో చేర్చువారై ఉన్నారు. తండ్రి ఇచ్చు స్వాస్థ్యమును వారికి హక్కుగా ప్రసాదించేటటువంటి వారై ఉన్నారు. గనుక తండ్రి రాజ్యంలో చేరవలసిన వారందరూ కుమారునిగా ఈ లోకంలో మన వంటి మానవ శరీరము ధరించి సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువారిని మనము ధ్యానం చేస్తూ ఆయన ఆశ్రయించే వారముగా ఉండాలి. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆయన పాపానికి ప్రాయశ్చిత్తం అనేటటువంటిది ఆయన సిలువ మరణం ద్వారా మనకు చూపిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆశ్చర్యకరుడు ప్రభు, ఆలోచనకర్త అయినటువంటి తండ్రి పాత నిబంధనలో కూడా తన ప్రజలైన ఇశ్రాయేలీల్ని ఆయన చక్కగా నడిపించాడు. ఆయన అగ్నిస్తంభంలో ఉండి నడిపించాడు, మార్గాన్ని చూపించాడు. ప్రియులారా, ఒక విషయాన్ని మనం గమనించాలి. ఐగుప్తును విడవగానే వారికి ఎర్ర సముద్ర మార్గము గుండా తీసుకువెళ్ళాలనే ఆలోచన కలిగిన వారై ప్రభువారు వారిని అక్కడికి తీసుకొచ్చారు, ఎర్ర సముద్రం దగ్గరకు. ప్రియులారా, మనిషి అన్నవాడు ఎవడైనా సరే ఈ మార్గం గుండా ఈ ప్రజలు ఎలా వెళ్ళగలరు సురక్షితంగా అనేటటువంటి ఆలోచన కలిగి ఉంటారు. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. అందువలన మరి అగ్నిస్తంభంలోనూ మేఘస్తంభంలోనూ ఉండి మోషే ద్వారా ప్రజలను నడిపించేటటువంటి మహాపరిశుద్ధుడు ప్రభువారు ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చివేసేటట్లు ఆయన కృప చూపించారు. అక్కడ ఎర్ర సముద్రము పాయలు కాగానే ఆరిన నేల మధ్యలో ఏర్పాటు చేసి వారిని ఆ మార్గం గుండా నడిపించారు. ప్రియులారా, వారు 26 లక్షల మంది పైగా వారి యొక్క జీవాలు వారితో ఉన్నాయి. అనగా గేదెలు, ఆవులు, గొర్రెలు, గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, ఇలాంటి మందలు ఎన్నో వారితో తీసుకుని వెళ్ళారు జీవరాశులు. ప్రియులారా, వారు సంసారాలతో సహా సాగి వెళ్ళారు. ప్రియమైనటువంటి వారులారా, మార్గము లేని చోట మార్గాన్ని ఆయన అప్పటికప్పుడు అక్కడికక్కడ కలుగు చేశాడు. ప్రియ స్నేహితులారా, అలాగే ఈ కడవరి కాలంలో నీ కొరకు నా కొరకు ఏమైనా చేయడానికి మన వంటి మానవ స్వరూపంతో ఈ లోకానికి వచ్చి సిలువలో యజ్ఞపశువు వలె వధించబడి మరలా పునరుద్ధానుడై తిరిగి లేచి ఆయనను స్తుతిస్తూ ఆయన్ను ఆరాధిస్తూ ఆయన మాటలను వింటున్నటువంటి విధేయులైన విశ్వాసులారా, అట్టి బిడ్డలైనటువంటి వారిని గూర్చి ఆయన మాట్లాడుచున్నటువంటి మాట ఇది, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అని. కనుక ఆయన మనం ఆశ్రయిస్తూ ఆయన చిత్తాన్ని జరిగించే బిడ్డలుగా ఉందాం. సర్వోన్నతుడు మన పక్షముగా ఉండి సమస్తాన్ని మనకు అనుగ్రహించు వారై ఉన్నారు. అట్టి దేవదేవుని యొక్క కృప మనందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన ప్రభువా, నీవు మార్గమై ఉన్నావు, సత్యమై ఉన్నావు అని ప్రభువా లేఖనమే సాక్ష్యం చెప్పుచు ఉన్నది. ప్రభువా, నీకు స్తోత్రములు. నీ ద్వారా పరలోకపు తండ్రిని సమీపించవచ్చును అన్నావు. పూర్వకాలము నుండి కూడా తండ్రిని సమీపించటానికి నా ప్రభువా దేవదూతలైన వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ అది నిష్ప్రయోజనం అవుతూ ఉన్నది. ప్రభువా, ఎంతో గొప్ప తేజస్సుతో నీవు ఉన్నావు, ఆ తేజస్సును సమీపించలేకపోతూ ఉన్నారు. అందుకే సమీపింపరాని తేజస్సులో ఉన్న నీవు మానవులను రక్షించడానికి ప్రభువా రక్తమాంసములు కలిగిన శరీరధారిగా భూలోకానికి వేయించేసి ఉన్నావు. స్తోత్రములు. నిన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉన్నదని సెలవిచ్చినట్లు నీవు మానవులకు మా తండ్రి దగ్గరకు వెళ్ళే చక్కని మార్గమై ప్రభువా నా తండ్రి, తండ్రితో చనువుగా జీవించుటకు స్వాస్థ్యం ఏర్పాటు చేసి నీ ద్వారానే సమస్తము సాధ్యమవుతుందని ప్రత్యక్షపరిచినందుకు స్తోత్రాలు. ఇట్టి ప్రత్యక్షతలో పాలిభాగస్తులమై మేమంతా వర్ధిల్లునట్లు
లోకమందు ఉన్నటువంటి సర్వమానవులు అట్టి కృపకు పాత్రులై నిలిచినట్లు నీ సహాయం ఇమ్మని యేసువారి పేరట వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణా తండ్రి.